హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ దాబా స్టైల్ పన్నీర్ కర్రీ. చాలా సింపుల్ అండ్ ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాం మీ అందరి కోసం. ఈ పన్నీర్ గ్రేవీ కర్రీ రైస్, చపాతీ, రోటీ, పులావ్, బిర్యానీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అనే చెప్పాలి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఈ పన్నీర్ గ్రేవీ కర్రీ కోసం ఇక్కడ నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా. పన్నీర్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న పన్నీర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, ఉప్పు, అలాగే గరం మసాలా వేసుకొని మంచిగా టాస్ చేసుకొని ఈ కారం, ఉప్పు, మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టేలాగా టాస్ చేసుకోవాలి. ఇట్లా కారం, ఉప్పు ముందే పన్నీర్ ముక్కలకు పట్టేయడం వల్ల కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది పన్నీర్ ఆయిల్లో ఫ్రై అయినాక. పన్నీర్ ముక్కలు అన్నీ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఒక్కొక్కటిగా పన్నీర్ ముక్కలని అన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే పన్నీర్ మంచిగా ఫ్రై అయిపోతాయి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పన్నీర్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి, తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్, టొమాటో వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, టొమాటో మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే చాలు ఆనియన్, టొమాటో. ఇప్పుడు మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్, టొమాటోని. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనకు నచ్చిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్, టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్, టొమాటో ప్యూరీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి లో ఫ్లేమ్ పైన. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలని, అవి యాడ్ చేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి పన్నీర్ని. మినిట్స్ తర్వాత మూత తీసుకొని లాస్ట్గా ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుంటే నోరూరించే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే చేసుకోవచ్చు పన్నీర్ కర్రీ. ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడైనా మీరు కూడా.
బిగినర్స్ కూడా చాలా సింపుల్గా పన్నీర్ కర్రీ ఇంట్లోనే ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.